వెల్కమ్ టు ద PHP ట్రైనింగ్ వీడియోస్. ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఓకే, ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ కెన్ బి యూజ్డ్ రిపీటెడ్లీ ఇన్ ఏ ప్రోగ్రామ్. ఓకే, ఫంక్షన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫంక్షన్ ఇట్ కంటైన్స్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అకార్డింగ్ టు ద అవర్ రిక్వైర్మెంట్స్ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం ప్రోగ్రాంలో. ఓకే, ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, బుల్టిన్ ఫంక్షన్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. బుల్టిన్ ఫంక్షన్ అంటే పిహెచ్పి ప్రోగ్రామ్, పిహెచ్పి సాఫ్ట్వేర్తో పాటే వస్తాయి, వాటిని బుల్టిన్ ఫంక్షన్స్ అంటారు. మోర్ దెన్ 1000 బుల్టిన్ ఫంక్షన్స్ ఉన్నాయి పిహెచ్పి లాంగ్వేజ్లో. సెకండ్ వన్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. వీటిని యూజర్స్ అంటే ప్రోగ్రామర్స్ అంటే మనము క్రియేట్ చేస్తాం. అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ వీఆర్ క్రియేటింగ్ ద some functions, those are called the user defined functions. Okay, syntax ఏంటంటే function కి function name, function అనేది keyword. Every function must, user defined function must be started with the keyword function. ఓకే, ఏ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ అయినా సరే ఫంక్షన్ కీవర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఫంక్షన్ నేమ్ ఇస్తాము, తర్వాత ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్. ఈ బ్రేసెస్లో మనం పారామీటర్స్ రాస్తాం అనమాట. తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ కర్లీ బ్రాకెట్స్. ఈ కర్లీ బ్రాకెట్స్లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. సారీ, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, హియర్ వీఆర్ రైటింగ్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే నేను ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో నా అడ్రస్ అనేది రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. అడ్రస్ ఏమేమి ఉంటుందంటే అడ్రస్ ఫీల్డ్లో ఇది నా అడ్రస్ ఫీల్డ్. ఓకేనా, ఈ అడ్రస్లో ఈ 4 రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఎక్కడ చూసినా నేను ఇవన్నీ రాయడం కష్టం కాబట్టి అందుకని నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్లో ఈ కోడ్ మొత్తాన్ని పెట్టి అవసరం వచ్చినప్పుడు ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఓకే, ఫంక్షన్ నేమ్. సో ఫంక్షన్ the function syntax is function name, my address. So open and closing braces, open and closing curly braces. Okay, so ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాను. నాకు చాలా లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ రాస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నాకు అడ్రస్ ఒకసారి ప్రింట్ చేయాల్సి వచ్చింది. ఓకే, అడ్రస్ని కాల్ చేస్తున్నాను, మై ADDRESS, మై అడ్రస్. అలాగే కొన్ని లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత మళ్ళీ నాకు అడ్రస్ ప్రింట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ మై అడ్రస్ అనే ఫంక్షన్ కాల్ చేసుకుంటే సో రిపీటెడ్గా మనం కోడ్ రాసే అవసరం తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం పిహెచ్పి యొక్క ఫంక్షన్స్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇది మై అడ్రస్ అనేది ఫంక్షన్. దీనికి నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఎనీ క్యారెక్టర్స్ యూజ్ చేయొచ్చు ఫంక్షన్ నేమ్లో, లేకపోతే _ని యూజ్ చేయొచ్చు. ఓకే, స్టార్టింగ్ లెటర్ మస్ట్ బి ఎనీ క్యారెక్టర్ ఆర్ _ క్యారెక్టర్. ఇక్కడ నువ్వు 9 మై అడ్రస్ అని ఇచ్చావనుకో ఇది రాంగ్ ఫంక్షన్ నేమ్ అయిపోతుంది. ఓకే, ఫంక్షన్ నేమ్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ ద క్యారెక్టర్ ఆర్ _ క్యారెక్టర్. ఓకే, ఇక్కడ ఎండింగ్లో ఇచ్చుకోవచ్చు, ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. నో ప్రాబ్లం. అవర్ ఫంక్షన్ నేమ్ మస్ట్ బి స్టార్టెడ్ విత్ ద ఎనీ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్ ఆర్ _ క్యారెక్టర్. ఓకే, తర్వాత ఈ ఫంక్షన్ నేమ్ అనేవి కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, మై అడ్రస్, ఈ మై అడ్రస్ అనేది దీంతో సేమ్.
in our PHP language function names are case insensitive. ఇది సేమ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి, ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాను కాబట్టి వర్క్ కాదు, కానీ PHP లాంగ్వేజ్ కేస్ ఇన్సెన్సిటివ్ కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.